ఓం నమ శివాయ. అరుణాచలంలోని కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా 25వ తేదీ రాత్రి తిరువన్నామలై దివ్యక్షేత్రంలో ఇంద్రవాహనంలో శ్రీ సోమాస్కందమూర్తి అమ్మవార్లు, మహాగణపతి, మయూర వాహనంలో అమ్మవార్లతో మురుగన్, చిలక వాహనంలో అమ్మవారు, చండికేశ్వరులు, పంచమూర్తులు వెండి ఇంద్రవాహనాలతో మాడవీధులలో ఊరేగించడం జరిగింది. ఈ కార్తీక బ్రహ్మోత్సవాలను దృష్టిలో ఉంచుకొని డిసెంబర్ 3, 4 మరియు 5వ తేదీలలో 22 ప్రత్యేక రైళ్లు చెన్నై సెంట్రల్ నుండి విల్లుపురం వరకు నడపబడుతున్నాయి. తిరువన్నవేలి తిరువన్నామలైకి 2 రైళ్లు, చెన్నై ఎగ్మోర్ నుండి తిరువన్నామలై 2 రైళ్లు, విల్లుపురం నుండి తిరువన్నామలై 8 రైళ్లు, విల్లుపురం తిరువన్నామలై వెల్లూరు నుండి 6 రైళ్లు, తాంబరం తిండివనం తిరువన్నామలై 4 రైళ్లు, మొత్తం 22 రైళ్లు నడపబడుతున్నాయి. ఈ దీపం కార్యక్రమాన్ని భక్తులు వీక్షించడానికి ఆలయంలో 26 ప్రదేశాలలో LED స్క్రీన్స్ ఏర్పాటు చేశారు. రోజు ఉదయం ఊరేగింపు సమయంలో అరుణాచల నగర వీధులలో ఆలయం నుండి పవిత్ర తిరువాచకం, శివస్తోత్రాలు పారాయణ నిర్విరామంగా కొనసాగుతోంది. పండగ యొక్క 3వ రోజు అయిన నిన్న గర్భగుడి ముందు పవిత్రమైన 1008 శంఖాల అభిషేకం నిర్వహించబడింది. ఈసారి మహాదీపానికి 40 లక్షల పైన భక్తులు వస్తారని అంచనా. దీపోత్సవం సమయంలో ఎక్కువగా రద్దీగా ఉండే చోట్ల కర్పూరం వెలిగించడం నిషేధించారు తమిళనాడు పోలీసులు. నిన్న ఉదయం భూతవాహనంపై శ్రీ చంద్రశేఖరమూర్తి, శ్రీ వినాయగర్ మూషిక వాహనంపై మాడవీధులలో ఊరేగారు. ఓం శ్రీ అపీతకుచాంబ సమేత అరుణాచలేశ్వరాయ నమః.